బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామంలో పెట్రోల్ పోసి కారును తగలబెట్టిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 20, 2024న మూగచింతలపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా తగలబడింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కారును దగ్ధం చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు అర్ధరాత్రి సమయంలో బొల్లపల్లిలోనే ఓ ప్రైవేట్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి దానిని ఉపయోగించి కారును తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు హాజరుపరుస్తున్నట్టు మీడియా సమావేశంలో బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. బంకులో లీటర్ బాటిల్ పెట్రోల్ కొట్టించుకొని ఆ తదుపరి ఆ కారు మీద పోసి ఆ కారును తగలబెట్టి అక్కడి నుంచి పరారవడం జరిగింది. ఇతను వాస్తవంగా ఇతని సొంత ఊరు మూగచింతలపాలెం అయినప్పటికీ ఇతను ప్రస్తుతం తణుకు దగ్గర వెస్ట్ గోదావరిలోని తణుకు పట్టణంలో ఉంటున్నాడు. అయితే మేము అప్పటి నుంచి పలుమార్లు ప్రయత్నం చేసి తణుకు పట్టణానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఇతను అందుబాటులో లేకపోవడం వల్ల ఇతని కోసం అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టాం. ఇటీవల ఇతను నరసరాపేట వై జంక్షన్ దగ్గర వస్తున్నాడనే సమాచారం మేరకు అక్కడ ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈ రోజు గౌరవనీయులైన కోర్టు నందు హాజరు పెట్టడం జరుగుతుందండి. ముద్దాయి పేరు వచ్చేసరికి ఖమ్మం యోగేశ్వరరావు, తండ్రి కోటయ్య, వయసు 26 సంవత్సరాలు. ఇతని మూగచింతలపాలెం, ప్రస్తుతం తణుకులోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు నివాసం ఉంటున్నాడు.